నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు టీటీడీ ఒక అప్డేట్ ఇచ్చింది. యాత్రికులకు వసతి గదులు కేటాయించడంలో నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు సామాన్య యాత్రికులకు ఇబ్బంది లేకుండా మంచి వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు టీటీడీ అధికారులు చెప్పారు. సిఆర్ఓ కార్యాలయం మీద కాకుండా సబ్ ఎంక్వైరీల వద్దే గదులు కేటాయించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, సాంకేతికంగా కూడా ఆ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్తున్నారా? వసతి గదుల కోసం సిఆర్ఓ వద్ద గంటల కొద్దీ క్యూలో నిలబడి విసిగిపోతున్నారా? ఇకపై ఆ ఇబ్బందులు లేకుండా టీటీడీ సులభతరమైన ఉప విచారణ కార్యాలయాలను కేటాయించింది. ఈ విధానం తీసుకురావడం వల్ల సామాన్య యాత్రికులకు మేలు జరుగుతుందనేది టీటీడీ అధికారులు చెబుతున్నమాట. అయితే తిరుమలలో ఉదయం 5 గంటలకు సిఆర్ఓ కార్యాలయం తెరుచుకోవడం, క్యూ లైన్లు, ఆధార్ స్కాన్, ఫేస్ రికగ్నిషన్ వంటి కార్యక్రమాలతో యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పద్ధతిని సరళతరం చేయడం ద్వారా యాత్రికులకు వసతి గదులు కేటాయించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని టీటీడీ అధికారులు చెబుతున్న మాట. తాజాగా ఆ మేరకు ఒక బులెటిన్ కూడా విడుదల చేసింది. తిరుమలలో సిఆర్ఓ కార్యాలయం ఉదయం 5 గంటలకు తెరుచుకుంటుంది. ఇక్కడ క్యూలైన్లోకి రాగానే యాత్రికులు ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా జిరాక్స్ చూపించి ఫోన్ నెంబర్ కూడా నమోదు చేయాలి. అదే సందర్భంలో కౌంటర్ వద్ద ఫేస్ రికగ్నిషన్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. కేటగిరీ ఎంపిక అంటే తిరుమలలో 50 రూపాయల నుంచి 5-10,000 రూపాయల వరకు గదులు ఉన్నాయి. అందులో ఏ కేటగిరీలో 50 నుంచి 100 రూపాయల వరకు, బి కేటగిరీలో 1000 రూపాయల గదులు ఉన్నాయి. యాత్రికుడు సిఆర్ఓ కార్యాలయం వద్ద కార్యక్రమాలు పూర్తి చేయగానే, అంటే తమ వివరాలు నమోదు చేయగానే ఒక అక్నాలజ్మెంట్ స్లిప్ ఇస్తారు. గదుల రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు 4 ముఖ్యమైన నిబంధనలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గది తీసుకునే వ్యక్తి కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఒకసారి గది తీసుకుంటే తిరిగి మళ్ళీ 30 రోజుల వరకు ఇంకో గది తీసుకునే అవకాశం ఉండదు. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే క్యూ లైన్లోకి వెళ్తే సరిపోతుంది. వారి ఫేస్ రికగ్నిషన్తో ఆధార్ కార్డు ద్వారా గది కేటాయించడానికి అక్నాలజ్మెంట్ ఇస్తారు. అయితే ఇక్కడ ఒంటరి వ్యక్తులకు లేదా అవివాహితులకు గదులు కేటాయించరని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. సిఆర్ఓ కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే వాటన్నింటినీ సంక్షిప్తం చేసి సాయంత్రానికి, అంటే కొన్ని గంటల లోపలనే సిఆర్ఓ కార్యాలయం వద్ద ఉండే డిస్ప్లే బోర్డులలో మీ రిజిస్ట్రేషన్ సంఖ్య కనిపిస్తుంది. నంబర్ వచ్చిన 15 నిమిషాల్లోపు మీ మొబైల్కు రూమ్ వివరాలతో SMS కూడా అందుతుంది. ఒకవేళ మెసేజ్ రాకపోతే సిఆర్ఓ వద్ద ఉన్న కియోస్క్ మిషన్లో స్లిప్ స్కాన్ చేసి వివరాలు చూసుకునే వెసులుబాటును కూడా ఇక్కడ మిషన్లను ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్కు మెసేజ్ రాగానే తిరుమలలోని అంజనాద్రి, గరుడాద్రి, నందకం, వరాహస్వామి మొదలైన కాటేజీల వద్దకు వెళ్ళి మీ వద్ద ఉన్న ఆన్లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే నగదు చెల్లించి తాళాలు తీసుకోవచ్చు. ఇంకో నిబంధన కూడా ఉంది. ఒకసారి యాత్రికుడు తిరుమలలో గది తీసుకుంటే 24 గంటలు మాత్రమే అక్కడ బస చేయడానికి వెసులుబాటు ఉంటుంది. 24 గంటలు దాటితే ఆ అద్దె పైన 200%, 48 గంటలు దాటితే 400% టారిఫ్ పెరుగుతుంది. ఆ మేరకు టీటీడీకి యాత్రికుడు స్కాన్ ద్వారా గది అద్దె చెల్లించాల్సి ఉంటుంది. తిరుమలలో యాత్రికులకు కేటాయించే గదుల కోసం అనేక ప్రాంతాల్లో ఉప విచారణ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేశారు. అందులో అంజనాద్రి నగర్ కాటేజెస్, శేషాద్రి నగర్, శంకుమిట్ట, గరుడాద్రి, హిల్వ్యూ కాటేజెస్, సుదర్శన సత్రం, గోవర్ధన సత్రం, కళ్యాణి సత్రం, సప్తగిరి విశ్రాంతి గృహం, రామ్ బగీచా విశ్రాంతి గృహం, వరాహస్వామి విశ్రాంతి గృహం 1-2, అష్టవినాయక విశ్రాంతి గృహం, కౌస్తుభం, పాంచజన్యం, మాతృశ్రీ వకుళమాత విశ్రాంతి గృహం, నందకం, సూరాపురం తోట వంటి అతిథి గృహాలు కూడా తిరుమలలో అందుబాటులో ఉన్నాయి. సూరాపురం తోట లేకుంటే మిగతా కొన్ని వివిఐపీల సిఫార్సు లేఖలపైనే కేటాయిస్తూ ఉంటారు. మిగతావన్నీ 100 నుంచి 1000 రూపాయల గది అద్దె ఉన్న గదులను యాత్రికులకు కేటాయించడం తిరుమలలో జరుగుతున్న ప్రక్రియ. మొత్తానికి 14 ప్రాంతాల్లో సబ్ ఎన్క్వైరీలను ఏర్పాటు చేసి ఆ కార్యాలయాలలో అక్కడ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన గదులు కేటాయించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడమే కాకుండా అన్ని వస్తువులు కూడా అక్కడ కల్పించామని టీటీడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి తిరుమలలో 18 చోట్ల
సబ్ ఎన్క్వైరీ కార్యాలయాలను అంటే గదులు కేటాయించడానికి అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచామని, యాత్రికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా గదులు తీసుకునేందుకు ఈ కార్యాలయాల్లో ఉన్న సిబ్బంది సహకారం అందిస్తారని టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే గదులు దొరకని యాత్రికులకు ప్రత్యేకంగా తిరుమలలో పిఎస్సి సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా నిత్యాన్నదానంతో పాటు తలనీలాలు సమర్పించడానికి, స్నానాలకు వేడి నీళ్లు కూడా అందుబాటులో ఉంచి అధునాతన సదుపాయాలు కూడా టీటీడీ కల్పించింది. మొత్తానికి తిరుమలకు వచ్చే యాత్రికులకు, అది కూడా సామాన్య యాత్రికులు ఇబ్బంది లేకుండా గదులు కేటాయించడం, గదులు దొరికిన వారికి పబ్లిక్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్లో వేల మందికి వసతి సేదతీరడానికి అవకాశం ఉన్నట్లు, దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయని, అక్కడ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని టీటీడీ అధికారులు చెప్పారు. తిరుమలకు సంబంధించి సామాన్య యాత్రికుల కోసం టీటీడీ కల్పించిన సదుపాయాలు, వస్తువులు ఇవి. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్.